తన పేరు రత్నం. వివాహమైన సంవత్సరంన్నర వరకు తనకి గర్భఫలం లేకపోవడం, పీరియడ్స్ కంటిన్యూస్గా రాకపోవడం వల్ల గర్భం రాలేదు తనకి. హాస్పిటల్స్కి వెళ్ళి చాలా దగ్గరలు తిరిగారు కానీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. అలానే వీరు కాకినాడలో తైలాభిషేకానికి వెళ్తున్నారు వారి సహోదరి. తను నూనె పంపించి ఈ నూనె రాసుకుని దేవుడు అద్భుతం కార్యాలు చేస్తున్నాడు. తైలాభిషేకానికి వచ్చినందుకు చాలా వాళ్ళకి గర్భఫలాలు ఇస్తున్నారని వారు నూనె పంపించి రాసుకోమన్నప్పుడు తను విశ్వాసంతో ఆ ప్రార్థన నూనె రాసుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా కార్యం చేసి ఎన్నో రోజుల నుంచి ఆ కంటిన్యూటీ లేని ఆ పీరియడ్స్ అవన్నీ సరిగా రావడానికి, అలాగే తనకి గర్భం దాల్చడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ ముందు స్కానింగ్ చేసిన డాక్టరే ఆశ్చర్యపోయారంట. మళ్ళీ స్కానింగ్కి వెళ్తే నీకు మొన్నే కదమ్మా స్కానింగ్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది, మళ్ళీ ఇది ఎలా జరిగిందని ఆ డాక్టర్ అడిగారంటండి. అలానే తర్వాత కూడా వారు నెలలు నిండిన తర్వాత డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బ్లడ్ అది తక్కువ ఉంది, ఆపరేషన్ చేసినప్పుడు కష్టమవుతుందని డాక్టర్స్ చెప్పినప్పుడు వారు హాస్పిటల్లోనే ఉండి వారు ప్రార్థన చేసుకుంటుండగా వారికి దర్శనంలో దేవుడు దైవజనులను చూపించారు. ఆయనే వచ్చి తనకి డెలివరీ చేసి బాబుని చేతిలో పెట్టినట్టు వారికి దర్శనం చూపించారంటండి. అలా జరిగిన తర్వాత ఏ ప్రాబ్లం లేకుండా సిజేరియన్ జరిగినా కూడా చక్కటి బాబుని ఇచ్చారు. వారు వెంటనే సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నారు కానీ చెప్పుకోలేకపోయాము. కాబట్టి బాబుకి మొన్నటి వరకు చాలా బలహీనపడి ఇన్ఫెక్షన్ అది అవ్వడం, కడుపులో కంతలు అవి రావడం జరిగింది. వారు దేవుని ఎదుట ఒప్పుకున్నారు, తండ్రి మీరు చేసిన కార్యం బట్టి మేము సాక్ష్యం చెప్పుకోలేకపోయాం, ఆ బాబుకి ఆరోగ్యం ఇస్తే అందరి ఎదుట మీరు చేసిన కార్యం బట్టి సాక్ష్యం చెప్పుకుంటామని వారు ఒప్పుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆ బిడ్డకి స్వస్థతని ఇచ్చాడండి. ఇప్పుడు ఆ బాబు ఆరోగ్యంగా ఉన్నాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక.